అండ్ ఫస్ట్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను దేవన్ గారు. సో అయితే హీరో అన్న అవుతారు, లేదంటే డైరెక్టర్ అన్న అవుతారు. బట్ ఎట్ ఎ టైం 2 రోల్స్ని మీరే ప్లే చేశారు. సో అసలు ఈ స్టోరీ అనేది మీ దాకా ఎలా వచ్చింది? హీరో అండ్ డైరెక్టర్ మిమ్మల్ని చేయమని ఎవరైనా చెప్పారా, మీకే అనిపించిందా? యాక్చువల్గా మూవీస్ అంటే ప్యాషన్ ఉందండి. యాక్టింగ్లో ప్యాషనెట్గా ఉండి మూవీ ఫీల్డ్లో ట్రై చేస్తూ ఉన్నాను. 10 ఇయర్స్గా పాసివ్గా ఇండస్ట్రీలో ట్రై చేస్తూ అలా సర్చ్ చేస్తూ ఉన్నాను. ఈ టైంలో ఈ ఫ్రెండ్ సర్కిల్లో ద్వారా నాకు ఒక కాల్ వచ్చింది. ఒకరు ఇన్వైట్ చేశారు ఆఫీస్కి, స్టోరీ చెప్పారనమాట. ఆ స్టోరీ వినగానే మెస్మరైజ్ అయ్యాను, చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. పెద్ద స్పాన్ ఉన్న ఒక స్టోరీ అనమాట. ఆ 1-2 సిట్టింగ్స్లోనే ఈ మూవీ స్టోరీ రైటర్ ఫార్మర్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనిల్ కిరణ్ కుమార్ గారు ఈ స్టోరీ మీరైతే నాకు బాగా అనిపిస్తున్నారు అని చెప్పి వితిన్ ఫస్ట్ సెకండ్ సిట్టింగ్స్లోనే ఆయన ఓపెన్ అప్ అయ్యి నాకు ఇది ఇచ్చారనమాట. ఎప్పుడైతే ఆ లైన్ నేను విన్నానో జస్ట్ అది నాకు చెప్పారు. అది విన్న తర్వాత నేను ఒక 1 వీక్ అది టైం అడిగాను, డైజెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఈ కథని స్టోరీ అండ్ రైటర్ అనిల్ కిరణ్ కుమార్ గారిని, జ్యోత్స్న గారిని కూర్చోబెట్టి వాళ్ళ స్టోరీ వాళ్ళకే చెప్పాను అనమాట. అది నేను కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి ఒక స్పిరిచువల్గా కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ పెట్టుకుని ఒక మంచి స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ జనరేషన్కి కథని ఎలా ఇష్టపడతారు అనే దాని మీద వర్క్ చేసి నేను వాళ్ళకి చెప్పాను. చెప్పిన వెరీ ఫస్ట్ సిట్టింగ్లో వాళ్ళు మెస్మరైజ్ అయ్యారు, సర్ప్రైజ్ అయ్యారు, థ్రిల్గా ఫీల్ అయ్యారు. దెన్ నాకున్న చిన్న సర్కిల్లో డైరెక్టర్స్ని అప్రోచ్ అయ్యాను. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను హీరోగా ట్రై చేస్తూ ఉన్నాను, ఈ కథ నాకు వచ్చింది, ఇక డైరెక్షన్ చేయండి అని చెప్పి నాకున్న సర్కిల్లో కొంతమందిని అడిగి నేను కథ చెప్పిన విధానానికి వాళ్ళు ఇంత క్లియర్గా నువ్వు కథని షార్ట్ బై షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, ఇది జస్ట్ ఒక కెమెరామ్యాన్కి షార్ట్ మేకింగ్ గురించి చెప్తే సరిపోతుంది అని చెప్పి నా సర్కిల్లో చెప్పారండి. అందులో ఫస్ట్ పర్సన్ చోటా కే నాయుడు గారు, కెమెరామ్యాన్. హీఈస్ ద వన్. తను ఎప్పటి నుంచో నేను సార్తో ట్రావెల్ అవుతూ ఉన్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా చెప్పాను, వచ్చింది స్టోరీ అన్నా అని చెప్పి, నీకెందుకు ఇదంతా, నువ్వు యాక్టింగ్ చేయి అది ఇది అని చెప్పారు. కాదు అంటే స్టిల్ మళ్ళీ ఒకసారి కథ చెప్తానన్నా అన్నాను. కథ చెప్పిన తర్వాత తనే చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. నువ్వు ఇంత క్లారిటీతో ఉన్నప్పుడు నువ్వు 100% దీనికి న్యాయం నువ్వే చేస్తావు అని చెప్పి, నేను సపోర్ట్గా ఉంటాను, నీకు ఏది కావాలన్నా నాకు చెప్పు అని చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్. అంటే చోటా కే నాయుడు గారు అన్నప్పుడు మీకు అనిపించిందా, అంటే డైరెక్టర్గా ఓకే లేదా యాక్టర్గా, అంటే డిఫరెంట్ జోనర్లో ఉంటుంది కదా. సో ఇది మొత్తం రైటింగ్ మీద, షార్ట్స్ మీద ఉంటుంది, ఇది మొత్తం హావభావాల మీద ఉంటుంది, మీరు బిలీవ్ చేశారా నేను చేయగలను ఆ టైంలో మీకు అనిపించింది? యాక్చువల్గా ఫస్ట్ బిలీవ్ చేయాల్సింది ఎవరు అంటే మనమేనండి. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెల్ఫ్, ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్ అండి. ఫస్ట్ మన మీద మనం నమ్మితేనే మనం ఏదైనా చేయగలం అండి. అదే బిలీవ్ చేస్తాను నేను.